వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. $45 లక్షల కోట్ల దిగుమతులు పెద్ద విషయమేం కాదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. కల్తీ నెయ్యి విషయంలో దోషులకు శిక్ష తప్పదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. రానున్న మార్చి 31 కల్లా భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారబోతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. మరికొద్ది వారాల్లో గడువు ముగియనుండటంతో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారులతో రాయ్పూర్లో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలను ఏకం చేయడం, మౌలిక వస్తువుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్వర్క్స్ ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, హోం వ్యవహారాల శాఖ స్పెషల్ సెక్రటరీ, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా విధ్వంసకర కమ్యూనిస్టు సిద్ధాంతం దేశానికి ఇక ఎంత మాత్రం అవసరం లేదని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నుంచి 5 ఏళ్లలో 45 లక్షల కోట్ల రూపాయలు దిగుమతులు పెద్ద విషయమేమీ కాదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 2717 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న మన దేశానికి ఆ స్థాయి దిగుమతులు సాధారణమేమని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి అత్యంత భారీగా దిగుమతులు చేసుకునేందుకు భారత్ అంగీకరించడంపై ఆయన పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వచ్చే 5 ఏళ్లలో కేవలం వైమానిక రంగం కోసమే 9 లక్షల కోట్ల రూపాయలు అవసరం. ఇక చమురు, సహజ వాయువు, ఎల్పీజీ ఉత్పత్తుల దిగుమతులు అంతకన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం భారత్ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 27 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులను అమెరికా నుంచే దిగుమతి చేసుకోవచ్చు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి మనం దిగుమతులు చేసుకుంటున్నాం. వచ్చే 5 ఏళ్లలో మన దిగుమతులు 187 లక్షల కోట్ల రూపాయలు పెరుగుతాయి. భారత్లో భారీగా డిమాండ్ ఉండటం ఖాయమని, అందుకు తగ్గినట్టుగా మీరు ఉండాలని అమెరికా వాణిజ్య అధికారులకు నేను స్పష్టంగా చెప్పాను కూడా. ఇప్పటికే అమెరికా నుంచి భారత్కు 4.5 లక్షల కోట్ల రూపాయల మేర దిగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక యంత్రాల నుంచి డేటా సెంటర్లు, వైమానిక రంగ అవసరాల దాకా భారీ స్థాయిలో అవసరం. ఉక్కు పరిశ్రమలకు కోకింగ్ కోల్ కావాలి. పెరుగుతున్న దేశీయ వినియోగానికి తగ్గినట్టుగా చమురు ఉత్పత్తులు అవసరం. వాటన్నిటికీ అమెరికా సరఫరా చేయగలదు అని గోయల్ పేర్కొన్నారు. కల్తీ నెయ్యి విషయంలో అపరాధం చేసిన వారికి శిక్షలు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సు కమల వికాసంలో మాట్లాడుతూ ఆలయాల విషయంలో అపచారాలకు యత్నించిన వారిపై ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్లోని కొండారెడ్డి వీధిలో గత 2 ఏళ్లుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అతి తక్కువ ఎత్తులో అత్యంత ప్రమాదభరితంగా ఉందని, దీనివల్ల మూగజీవాలు, పెంపుడు జంతువులు తరచూ చనిపోతున్నాయంటూ ఆ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చేతికి అందేంత ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ఆ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిపినా వారు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒక గేదె ట్రాన్స్ఫార్మర్ వద్దకు రాగానే విద్యుత్ షాక్ కొట్టి మృతి చెందింది అంటూ గేదె యాజమానురాలు షాకిరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1,50,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశామని, అకారణంగా విద్యుత్ షాక్ తగిలి చనిపోయిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో మేకదూడ కూడా మృతి చెందిందని, ఇప్పుడు గేదె కూడా మృతి చెందిందని నష్టపరిహారం చెల్లించాలంటూ వారు కోరుతున్నారు. మాకేదన్నా పరిష్కారం చూపిండన్నా. మేము లైన్ మెయిన్లకు ఫోన్ చేసినాం, ఏడీకి ఫోన్ చేసినాం, మా దగ్గర అందరి నెంబర్లకు ఫోన్ చేసినామన్నా కనీసం మేము ఫోన్ చేసిన గంటకు కానీ మాకు ఎవరు రాలే. అది గంట సేపు తనకలాడి చనిపోయిందన్నా. అది ఆఫ్ చేయను కానీ నా చేత కాలే. ఎంతసేపు నేను పోతా అంటే పక్కింటోళ్ళు వచ్చి లాగినరు. అది దానికి తగులుకొని ఎంతసేపు తనకలాడిందన్నా. కనీసం గంట నుంచి మేము ఫోన్ చేస్తా అంటే ఒక్కరు రాలే మాకు కరెంట్ వాళ్ళు.
ఒక ఆయన వచ్చి ఊరిక చూసి ఆఫ్ చేసి వెళ్ళిపోయిండు. మాకే న్యాయం లేదన్న. అది సూటి పరిగుడ్డు 7 నెలలన్నా నిన్ననే తెచ్చింది ఆ పరిగుడ్డుకు. మాకేదన్నా పరిష్కారం చేయమని చెప్పండి అన్న. వాళ్ళకు చెప్తా అన్నా కానీ ఎంత చెప్పినా కానీ వాళ్ళు అది అంత కిందికి ఎవరన్నా పెడతారన్న ట్రాన్స్ఫారము. ఫినిషింగ్ వేయండి సార్ అని చెప్పి ఏఐ గారికి చెప్పినాము, ఈ లైన్ మ్యాన్కి చెప్పినాము, లైన్ మ్యాన్ కంటే హెల్పర్కి కూడా చెప్పినాము, 2-3 సార్లు హెల్పర్కి కూడా చెప్పినాము. చెప్పినా కానీ మేము గోడ కట్టిస్తాము, మేము కంపేస్తామని చెప్పినలే కానీ ఇంతవరకు వచ్చి దానికి ఏదైనా కానీ ఇట్లా పట్టించుకునే దాఖలాలు కూడా పోలేదు సార్. అది వచ్చేసి చూడండి, అన్ని పిచ్చి చెట్లు ఆ లైన్ కూడా చూడండి. చిన్న పిల్లలు పోత స్కిట్ పడినా కానీ కరెంటు తగులుకొని చనిపోయే ప్రమాదం ఉంది సార్. అది ఇప్పటికైనా కానీ కరెంట్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుతున్నాం సార్. ఏమంటున్నారు వాళ్ళు వచ్చి చూసి అది పక్కకి తీసేయండి, మేము లైన్ ఆన్ చేస్తాము అని చెప్తే మేము ఆన్ చేయనీయలేదు. అది మాకు పరిష్కారం అయినంత వరకు మేము ఆన్ చేయలేం సార్. దాన్ని మాకు న్యాయం చేయమని చెప్పి కోరుతాను. మేము దాని మీదనే సార్ బతికేది. మా జీవనాధారం అదే సార్. మాకే ఆధారం లేదు. మేము ఇది బిగించేటప్పుడు కానీ అడిగినాం సార్, అంత కింది బిగిస్తారు, మాకు గొడ్లు ఉండేవి అని అందరూ అడిగారు సార్. కావాలంటే వాళ్ళని కానీ అడగండి, అందరం అడిగాము. ఆ రోజు అడిగినా కానీ వాళ్ళు అసలు రెస్పాన్సే లేదు సార్. అంత కింది పెట్టిండ్రు. అది ఏదన్నా తగులుకొని చనిపోతే ఎవరు సార్? ఒకవేళ మనిషే తగులుకుంటాడు, చిన్నపిల్లలు తిరుగుతున్నారు, గొడ్డైనా అంతే కదా సార్. ఎంత చెప్పినా కానీ వాళ్ళ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని వివిధ కార్మిక సంఘాల కార్మికులకు వ్యవసాయ కార్మిక సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బి వీరశేఖర్, ఏఐటియుసి జిల్లా నాయకులు ఎం నరసింహారావులు పిలుపునిచ్చారు. ఆదివారం దేవనకొండలో సిఐటియు మండల కార్యదర్శి ఎం అశోక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 12వ తారీఖున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ను తీసుకుని రావడం వల్ల కార్మికుల హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా, కార్మికులకు హక్కులు లేకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండే 4 లేబర్ కోడ్స్ రద్దు కోసమే సమ్మె జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పచెప్పే ప్రయత్నం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలన్నారు. మున్సిపల్, మెడికల్, విద్యుత్, విద్య, ఆర్టీసీ ఇలా అనేక రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేసి ఉద్యోగాలుగా గుర్తించాలన్నారు. స్కీమ్ వర్కర్లైన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజ పథకం 108, 104, ఆరోగ్యమిత్ర, మెప్మా, ఆర్పీలను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులైన ఆటో, హమాలీ, స్ట్రీట్ వెండర్స్, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చికెన్, మటన్ షాపుల్లో పనిచేసే కార్మికులు, వెల్డర్స్, క్వారీల్లో పనిచేసే కార్మికులు అందరికీ సమగ్ర సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని కోరారు. రద్దు చేయాలని చెప్పేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ మధ్యకాలంలో చట్ట సవరణ చేశారు. చట్ట సవరణ కాకుండా పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పేసి, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా మరి పారిశ్రామిక రంగం రోజుకు కుదిలవుతున్న పరిస్థితిలో పారిశ్రామిక రంగాన్ని కాపాడుకునేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకునేందుకు, అదేవిధంగా ఈ దేశంలో కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు సమగ్రమైన కార్మిక చట్టం కోసం, మరి స్కీమ్ వర్కర్ల కనీస వేతనాల కోసం, మరి అనేక విషయాలు ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల పిలుపును జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన చర్యలను వ్యతిరేకించుకుంటే రాబోయే రోజుల్లో నిరంకుశమైనటువంటి ఈ ప్రజాస్వామ్యానికే ఈరోజు కడప జిల్లా బద్వేలుపట్నం శ్రీ రాచపూడి నాగభూషణం విద్యా సంస్థల ప్రాంగణంలో పరిపాలనా అధికారి రాచపూడి వెంకట సాయికృష్ణ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పుష్పగిరి కంటి హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ కంటి వైద్య బృందం చే కంటి పరీక్షలు నిర్వహించామని, కంటి ఆపరేషన్ కి అవసరమైన వారికి మధ్యాహ్నం తర్వాత కడప పుష్పగిరి హాస్పిటల్ కి తరలించి ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. ఈ వైద్య సేవలో సుమారు 10 రకాల కంటి పరీక్షలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. హాజరైన వారికి భోజన వసతి కల్పించామన్నారు. ఈ వైద్య శిబిరానికి నిర్వహించడానికి అన్ని రకాలుగా సహకరించిన శ్రీ రాచపూడి నాగభూషణం విద్యా సంస్థల పరిపాలన అధికారి వెంకట సాయికృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి కంటి హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
మన డాక్టర్ గారు వాళ్ళందరూ చెక్ చేసి శుక్లము కానీ ఇంకేదైనా ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజే మనం కడప తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ మర్నాడు తీసుకొచ్చి ఇక్కడ దింపుతాము. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తాము. ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకు కూడా మనం ఉచితంగా చేసి పంపిస్తాము. పుష్పగిరి కంటి ఆసుపత్రి అనేది ఇట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. 4 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఇది మొత్తం రాయలసీమ అన్ని జిల్లాలు కూడా మనము కవర్ చేస్తున్నాము. మన దగ్గర 10 మంది అన్ని సూపర్ స్పెషాలిటీకి కంటికి సంబంధించిన డాక్టర్లు అందరూ అవైలబుల్ ఉన్నారు. ఫుల్ ఎక్విప్మెంట్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో దీన్ని మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సాధారణంగా శుక్లం ఆపరేషన్కి పథ్యం అనేది ఉండదు. ఒకవేళ షుగరు బీపీ ఉన్న వాళ్ళు అది కంట్రోల్లో పెట్టుకోవాలి. దాని తగ్గ వాళ్ళు ఏవైతే మందులు వాడుతున్నారో అది మందులు వాడచ్చు. పథ్యం అనేది ఏమీ లేదు. 15-20 రోజులు మాత్రం రెస్ట్ తీసుకోవాలి. వచ్చారు, బాగా స్పందన బాగా ఉంది. తర్వాత పుష్పగిరి హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఇదే సో హైలీ ఎక్విప్డ్ ఐ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఫర్ పూర్ పీపుల్, especially affordable for poor people, those who are below poverty line, and surgery, cataract operations, operation theatres are very well equipped, and then the labs for testing different testings for eyes, having so equipped labs, equipped technology, advanced technology is there in Pushpagiri Hospital, and they are giving very good service. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దిగువ శ్రీశైలంగా పేరుగాంచిన పెద్ద దోర్నాల నటరాజు కూడలిలోని ముఖద్వారాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. దీంతో దోర్నాలలో మహాశివరాత్రి పండుగ వాతావరణం ఏర్పడింది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో మార్కాపురం జిల్లా దోర్నాల మీదుగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక ప్రాంతాల భక్తులు మార్కాపురం జిల్లా దోర్నాల మీదుగా శ్రీశైలానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీంతో దోర్నాల గణపతి చెక్పోస్ట్ వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో చెక్పోస్టు పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. ప్రత్యేకించి ఘాట్ రోడ్లలో పలు ప్రాంతాలలో వాహనాల కదలిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెక్పోస్టు వద్ద సిబ్బందిని అధిక సంఖ్యలో మోహరించారు. భక్తులు సహకరించాలని, వాహనాలను క్రమశిక్షణతో నడపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మహాశివరాత్రి పర్వదినం వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. భక్తుల భద్రతే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా గిద్దరు నియోజకవర్గం ఖమ్మం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడిచిందని పేర్కొన్నారు. పేదల సంక్షేమ, రైతు భరోసా, మహిళల సాధికారతే లక్ష్యంగా జగన్ పాలన సాగిందన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. గ్రామాన పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిమిలిదిన్నె చెన్నారెడ్డి, ఖమ్మం మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి మనిషి చేయలేదున్నాడు, అక్కడ నుంచి ఆ మనిషి కూడా కుర్చీ ఎత్తినాడు, కుర్చీ ఎత్తినారు అంతే. వీళ్ళిద్దరు కొట్టుకోవడం, రక్తాలు కావడం అన్నీ అయిపోయి అంత దూరంలో ఉంటారు.
మరి వాళ్ళకి ఎసెట్ ఫైల్ చేసినాము. ఒక్కొక్క సైనికుడు సలిపోయే విధంగా ఒక్కొక్క సైనికుడు 30 ఓట్లు మన కుటుంబంతో కలిసి, మన కుటుంబంలో 5 మందో 6 మందో 7 మందో ఉంటారు. మన కుటుంబం అవగాహన కలిగి ప్రతి సమస్యను ప్రతి కార్యకర్తను పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గంలో పర్యటిస్తూ వివిధ హోదాల్లో ఈరోజు నియమించబడే నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా వక్తలు చాలా మంది మాట్లాడారు. రితికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడివాడలోని APNGOS అసోసియేషన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన బెస్ట్ సోషల్ వర్కర్స్ అవార్డు 2026 కార్యక్రమంలో సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న పలువురిని సన్మానించారు. సేవాభావం, ప్రజలకు అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తిస్తూ నంది అవార్డులు మరియు బెస్ట్ సోషల్ వర్క్ అవార్డులను ప్రదానం చేసి శాలువాతో ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రితికా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అద్భుతమని, ముఖ్యంగా అనాథ పిల్లల పట్ల వారు చూపుతున్న సేవా భావాన్ని కొనియాడారు. సమాజ సేవ మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి సన్మానించడం పట్ల స్థానికులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా డాక్టర్ మనోజ్, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పేదలకు చేస్తున్న నిస్వార్థ సేవలను వక్తలు ప్రశంసించారు. డాక్టర్ మనోజ్ మాటల కంటే చేతల్లోనే సేవ చూపిస్తున్నారని, వైష్ణవి చిన్ననాటి నుంచే సేవాభావంతో విద్య, వైద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో సమాజానికి అంకితమవ్వాలనే తపనతో ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న డాక్టర్ మనోజ్, అంబుల వైష్ణవి అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కూడా QR కోడ్ ద్వారా 116 రూపాయలు విరాళం అందించాలని పిలుపునిచ్చారు. ఎంతో మంది కళాకారులు వచ్చారు. మరి మీ అందరి ముందు నేను చాలా చిన్నపిల్లని మీ అందరి ముందు ఇలా మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ అంటున్నట్టు ప్రతి కళలో అసలు మాకు చాలా వరకు ఏం తెలియదండి. ఏదో ఇన్స్టాగ్రామ్లో 2 చూడడం, రైతు కొట్టడం సరిపోతుంది. ఇలా కళలు పోషించే వాళ్ళు మాత్రం ఇంకా చాలా వరకు తెలివి ఉందని బ్రతుకుతున్నారు. మరి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో గ్రామస్తులో ఉన్న వాళ్ళందరినీ వెతికి వాళ్ళకి ఈరోజు ఈ సత్కారాన్ని ఇస్తున్నందుకు రితికా ఫౌండేషన్ వాళ్ళకి మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పైగా మ్యామ్ అంటే నేను మెడికల్ స్టూడెంట్ అండి. మరి నిత్యాచారి గారు వారి అనారోగ్యాన్ని ఆ పాప ఇక్కడ స్కానర్ పెట్టారు, CRDAQR అని. ఆ ఒక అకౌంట్కు ఇక్కడ ఉన్న వాళ్ళకి 116 అంటే పెద్ద కష్టమేం కాదు. ఈ ఆదివారం కనీసమైన బంధు వస్తే 1000 రూపాయలు అవుతుంది. ఏకముఖ కట్టదారుతాయి, అది మీ అందరికీ తెలుసు. 116 రూపాయలతో పెద్ద కష్టమేముంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ పాప ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఆవిడ వయస్సు ఎంత, 70 అంటే కాదు, 22 ఏళ్ళు. ఇప్పుడు ఆవిడ ఒక వైద్యురాలిగా 2వ సంవత్సరం 3వ సంవత్సరము వైద్య విద్యార్థినిగా ఉంది. కాబట్టి ఆ పాప మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో లోక కళ్యాణార్థం శతచండీ యాగం భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. శనివారం ప్రారంభమైన యాగం 3 రోజుల పాటు కొనసాగి రేపటితో ముగియనుంది. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై యాగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యాగంలో భాగంగా నేడు వివిధ పారాయణాలు, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో యాగశాల ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుపతి జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లిలో పశువుల పండుగను గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పశువుల పండుగను ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ ఏడాది కూడా గ్రామస్తులు ఎంతో ఉత్సాహంతో పండుగను జరుపుకున్నారు. పశువుల జల్లికట్టు తరహా పోటీలను వీక్షించేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు సతివేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం సంతవేలూరు పంచాయతీ సాధనవారిపాలెం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా నోచుకోని రోడ్డు సమస్యకి నేటితో పరిష్కార మార్గం చూపుతూ సిమెంట్ రోడ్డు కొరకు మండల అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు హేమసుందరం, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అంబులెన్స్ రావాలన్నా కూడా కష్టమే. రోడ్లు చాలా ఇబ్బందులు పడుతుంది. 20 ఏళ్ళ నుంచి వస్తున్నాము. ఎటువంటి సదుపాయాలు మాకు అందట్లేదు. కనీసం మా ఊర్లో అమ్మాయిని ఇవ్వడానికి కూడా భయపడుతున్నాం. రోడ్డు లేదు, నీళ్లు వసత కూడా లేదు. ఉప్పు నీళ్ళే వాడుకున్నాం మేము. కనీసం ఎన్నో సంవత్సరాలు గినాల మీద నడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి వేసారే కానీ రోడ్డు బాయిలు అయిపోయినాయి, గుంటలు అయిపోయినాయి. కనీసం బైక్ వెళ్ళేదానికి కూడా వీలు కాలేదు. ఎవరైనా పాము కాడు గురైనా కూడా అంబులెన్స్ వచ్చి పరిస్థితి కూడా లేకుండా పోతుంది. చాలా దారుణమైన పరిస్థితులు. శ్మశానానికి వెళ్ళేదానికి దారి కూడా లేదు. శ్మశానానికి వెళ్ళేదానికి దారి కూడా లేదు. శ్మశానానికి వెళ్ళే దారిలో కొంతమంది గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, డాక్టర్ హరిప్రసాద్ గారికి ఈ గ్రామం తరఫున, ఈ ప్రజల తరఫున మాకు ఇన్నాళ్ళ కళ ఇది. రోడ్ లేకుండా ఎంతో అవస్థపడుతున్నామో ఈ రోజుకి మీ ద్వారా ఈ ఊరికి రోడ్ రావాలనేది భగవంతుని సంకల్పం. మీ ఆశీస్సులతో తొందరగా మాకు ఈ ఊరికి తప్పకుండా రోడ్డు రావాలని మీకు మా గ్రామం తరఫున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు ఆదివారం రాత్రి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ధర్మకర్తల మండలి అధ్యక్షులు సాయి ప్రసాద్, కార్యనిర్వాహక అధికారి బాపిరెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్, గురుకుల్ సహాయక కార్యనిర్వాహక అధికారి ఐఎన్వి మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ఎం శ్రీనివాసులు, అధికారులు, అర్చకులు, వేద పండితులు, కాళహస్తి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు మరియు వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. $45 లక్షల కోట్ల దిగుమతులు పెద్ద విషయమేం కాదు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. కల్తీ నెయ్యి విషయంలో దోషులకు శిక్ష తప్పదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.